హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పొటాటో చిప్స్. పిల్లలు అడగంగానే బయట కొనిస్తున్నారా? అలా కొనియకుండా ఇంట్లోనే సింపుల్గా ఈ పొటాటో చిప్స్ని ప్రిపేర్ చేసుకున్నామా? పిల్లలు అడగంగానే మనం చిప్స్ బయట కొనిస్తూ ఉంటాం కదా, అలా కొనియకుండా ఒక్కసారి పొటాటోస్ తోటి ఇంట్లో ప్రిపేర్ చేసాము అంటే 2-3 డేస్ హ్యాపీగా తినొచ్చు. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ముందుగా పొటాటోని తీసుకోవాలి. ఇక్కడ చిప్స్కి పొటాటో వేరుగా ఉంటుంది, నార్మల్ పొటాటో వేరుగా ఉంటుంది. నేను ఆ పొటాటోని కూడా చూపిస్తున్నాను, చూసేసేయండి. ఇది పొటాటో వచ్చేసి కర్రీస్ చేసుకునేదండి, ఈ పొటాటో వచ్చేసి చిప్స్ చేసుకునేది. ఈ చిప్స్ పొటాటో కావాలి అంటే మీరు మార్కెట్లో అయినా తీసుకోవచ్చు, లేదా చిప్స్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కూడా దొరుకుతుంది. ఒక 10 రూపాయలు ఎక్కువ పెడితే వచ్చేస్తాయి. ఇలా పొటాటో చిప్స్ గ్రేటర్ని తీసుకోవాలండి. మీ దగ్గర సపరేట్గా పొటాటో చిప్స్ గ్రేటర్ దొరుకుతుంది, అది ఉన్న దాంతో కూడా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి ఇది మాత్రమే ఉంది. వీడియోలో చూపించిన విధంగా గ్రేట్ చేసుకొని చిప్స్ మొత్తాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని యాడ్ చేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వాష్ చేసుకొని ఇప్పుడు ఒక పొడి క్లాత్పై పొటాటోస్ మొత్తాన్ని వీడియోలో చూపించిన విధంగా పరుచుకొని పొటాటోస్ని ఆరబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, పొటాటోస్ అనేవి ఈ విధంగా డ్రై అయిపోవాలి. ఇప్పుడు ఈ పొటాటోస్ని తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి కొంచెం వాటర్ని తీసుకొని 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసుకొని సాల్ట్ కరిగేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని బాగా హీట్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలండి. పొటాటోస్ని యాడ్ చేయంగానే పైకి ఈ విధంగా తేలిపోవాలి. పొటాటోస్ ఈ విధంగా పైకి తేలిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న సాల్ట్ వాటర్ని 2 టేబుల్ స్పూన్లు వీడియోలో చూపించిన విధంగా చిలకరించుకోవాలి. ఇలా చిలకరించుకోవడం వల్ల ఆయిల్ ఏం పొంగిపోదండి, కాస్త చిట్టపట్టలాడుతుంది అంతే. ఇలా వేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. చూడండి, చిప్స్ ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. ఈ విధంగా ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. నేను కొన్ని సాల్ట్ వాటర్ వేయకుండా ఫ్రై చేసుకొని తీసుకున్నానండి. వాటికి కాస్త కారాన్ని స్ప్రింకిల్ చేసుకొని కలుపుకొని తీసుకుంటున్నాను. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.